హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో హెరిడిటీ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది హెరిడిటీకి సంబంధించి పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 2 కూడా దీని తర్వాత వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ హెరిడిటీ అనే టాపిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈజీగా కూడా అర్థమైతే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హెరిడిటీ చాప్టర్కి ముందు మనం విన్న రీప్రొడక్షన్ అనేటటువంటి ఏదైతే చాప్టర్ ఉందో అందులో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల్ని రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్న విషయం, రీప్రొడక్షన్ క్రియేట్స్ న్యూ ఇండివిజువల్స్ దట్ ఆర్ సిమిలర్ బట్ స్లైట్లీ డిఫరెంట్. రీప్రొడక్షన్ వల్ల న్యూ ఇండివిజువల్స్ వస్తాయి. వీ నో దట్. పిల్ల జీవులు వస్తాయి అనుకున్నాం, పిల్లలు వస్తాయి అనుకున్నాం. రీప్రొడక్షన్లో అవి సిమిలర్గా ఉంటాయి. అఫ్ కోర్స్ పేరెంట్స్తో అవి పోలికతో ఉంటాయి. దట్ మీన్స్ సిమిలర్గా ఉంటాయి. అయితే 100% పేరెంట్స్ మాదిరిగా ఉండవు. కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అదొచ్చేసి ఫస్ట్ విషయం. రీప్రొడక్షన్ వల్ల న్యూ ఇండివిజువల్స్ వస్తాయి. ఆ ఇండివిజువల్స్ అనేవి వాటి పేరెంట్స్తో సిమిలర్గా ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం కొంత డిఫరెన్స్ కూడా ఉంటుంది అనే విషయాన్ని మనమైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, రీప్రొడక్షన్లో మనకి అసెక్సువల్ రీప్రొడక్షన్, అదేవిధంగా సెక్సువల్ రీప్రొడక్షన్, దాని గురించి మనం తెలుసుకున్నాం. సో యాక్చువల్గా అసెక్సువల్ రీప్రొడక్షన్లో జెరాక్స్ కాపీల్ లాగా ఉంటాయి అన్నమాట. ఏంటి, ఆ పుట్టేటటువంటి న్యూ ఇండివిజువల్స్. అయితే ఈవెన్ ఇన్ అసెక్సువల్ రీప్రొడక్షన్లో కూడా సమ్ వేరియేషన్స్ అక్కర్. కొన్ని వేరియేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాదు అని 100% చెప్పలేం, చాలా ఎక్కువ మొత్తంలో వస్తుందని కూడా చెప్పలేం. బట్ సమ్ వేరియేషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఈవెన్ ఇన్ అసెక్సువల్ రీప్రొడక్షన్లో కూడా ఉంది. ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో వేరియేషన్స్ మనమైతే చూస్తాం. అఫ్కోర్స్ సెక్సువల్ రీప్రొడక్షన్లో 2 డిఫరెంట్ గ్యామెట్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఉంటాయి ఫ్రమ్ 2 ఇండివిజువల్ పేరెంట్స్. కాబట్టి అఫ్కోర్స్ మనకి ఛాన్స్ ఎక్కువ ఉంది ఏంటి అంటే మోర్ వేరియేషన్స్ ఈ న్యూ ఇండివిజువల్స్లో, ఐ మీన్ ఆఫ్ స్ప్రింగ్లో, సంతానంలో కనిపించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. షుగర్ కేన్, చెరకుని, ఇది మోస్ట్లీ అసెక్సువల్ రీప్రొడక్షన్లో స్టెమ్ కట్టింగ్స్ ద్వారా మనము ఒక షుగర్ కేన్ నుంచి ఇంకొన్ని షుగర్ కేన్స్ని, చెరకుని మనం ఆ విధంగా అయితే రీప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ షుగర్ కేన్ని అసెక్సువల్ రీప్రొడక్షన్ లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనం ఇంకొన్ని చెరకు మొక్కలు రప్పించినప్పుడు సో 100% అవన్నీ కూడా ఒకే విధంగా ఉంటవి అనేదానికి అవకాశం లేదు. చాలా తక్కువ మొత్తంలో వేరియేషన్ ఉండొచ్చు బై ఛాన్స్. ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ ఉండేటటువంటి హ్యూమన్స్, అదేవిధంగా యానిమల్స్లో మెనీ విజిబుల్ డిఫరెన్సెస్, చాలా క్లియర్గా స్పష్టంగా మనమైతే డిఫరెన్సెస్ని చూడొచ్చు. సిన్స్ ఇట్ ఈజ్ అ సెక్సువల్ రీప్రొడక్షన్ అనమాట. సో ఇదంతా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రీప్రొడక్షన్, న్యూ ఇండివిజువల్స్ రావటం, 2 టైప్స్, అసెక్సువల్ అండ్ సెక్సువల్. అసెక్సువల్లో వేరియేషన్స్ అనేవి చాలా కొద్ది మొత్తంలో ఉండే అవకాశం ఉంది. సెక్సువల్ రీప్రొడక్షన్లో వేరియేషన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనం కంప్లీట్గా ఈ వేరియేషన్స్ అనేటటువంటి మాట ఇదే రిపీట్ అవుతున్నట్టుగా చూస్తాం. సో ఎందుకని ఈ వేరియేషన్స్ వస్తున్నాయి? సో ఇలాంటి విషయాలకి సమాధానం మనం ఈ టాపిక్లో అయితే తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మొదటగా అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. తెలుగులో కూడా మనకి అర్థమైనటువంటి మాట ఇది, వారసత్వం అని అంటారు. ఈ ఇన్హెరిటెన్స్ అని అంటే ఆఫ్ స్ప్రింగ్ అని అంటే సంతతి. ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ పేరెంట్స్. ట్రైట్స్ అంటే లక్షణాలు. పేరెంట్స్ నుంచి ట్రైట్స్ అనేవి ఇన్హెరిటెన్స్గా ఆఫ్ స్ప్రింగ్కి వస్తాయి. వి నో దట్. ఏమేమి వస్తాయి ట్రైట్స్ అని అంటే సిమిలారిటీస్ వస్తాయి. అలాంగ్ విత్ సిమిలారిటీస్తో పాటు
స్మాల్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి ఆఫ్ స్ప్రింగ్కి. అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి సంతతికి ట్రైట్స్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. ఆ ట్రైట్స్లో సిమిలారిటీస్ ఉంటాయి, అఫ్కోర్స్ సిమిలారిటీస్ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. దాంతోపాటుగా స్మాల్ డిఫరెన్సెస్ కూడా అపియర్ అవుతాయి, అంటే కనిపిస్తాయి. పేరెంట్స్లో లేనటువంటి ఒక కొత్త వేరియేషన్ అనేది ఆఫ్ స్ప్రింగ్లో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో ఆ స్మాల్ డిఫరెన్స్ని మనం ఏమనొచ్చు అంటే వేరియేషన్ అని అనొచ్చు. ఇంకొంచెం మనం గమనించినట్లయితే మనకి అసెక్సువల్ రీప్రొడక్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంది. ఇప్పుడు అసెక్సువల్ రీప్రొడక్షన్లో ఒక బ్యాక్టీరియాని చూద్దాం. సో ఒక బ్యాక్టీరియా నుంచి దాని ఆఫ్ స్ప్రింగ్, దాని సంతతి వచ్చింది అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చేటటువంటి సంతతిలో డిఫరెన్స్ అనేది ఒకవేళ వచ్చింది అంటే కనుక చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. అది కూడా వచ్చిందానికి కారణం ఏంటంటే డిఎన్ఏ కాపీయింగ్ ఎర్రర్స్ వల్ల ఆ వేరియేషన్ లేక ఆ స్మాల్ డిఫరెన్సెస్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ డిఎన్ఏ కాపీయింగ్ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది కాబట్టి మనకి వచ్చేటటువంటి ఆఫ్ స్ప్రింగ్ అనేది అది 100% పేరెంట్ను పోలి ఉంటుంది. ఒకవేళ ఆ డిఎన్ఏ కాపీయింగ్లో ఎర్రర్స్ ఉంటే కనుక చాలా తక్కువ మొత్తంలో ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో బికాస్ ఆఫ్ దోస్ ఎర్రర్స్ ఇన్ అసెక్సువల్ రీప్రొడక్షన్ మనం ఇలా చెప్పొచ్చు, ఈ వేరియేషన్స్ అపియర్ ఆర్ అక్కర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక సెక్సువల్ రీప్రొడక్షన్ విషయానికి వస్తే చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. అంటే పేరెంట్లో లేనటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మొత్తంలో మనకి ఆఫ్ స్ప్రింగ్లో చూసేదానికి అవకాశం ఉంది. సిమిలారిటీస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వేరియేషన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ మొత్తంలో ఉండేదానికి అవకాశం అయితే ఉందన్నమాట సెక్సువల్ రీప్రొడక్షన్లో. ఎందుకనేది మనం రీప్రొడక్షన్ లెసన్లో తెలుసుకునే ఉంటాం. అయితే సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్హెరిటెడ్ ట్రైట్స్ ఉంటాయి, వారసత్వంగా వచ్చాయి. వాటితో పాటు ప్లస్ న్యూ వేరియేషన్స్ కూడా వచ్చేస్తాయి. ప్రతి న్యూ జనరేషన్లో కూడా ఇన్హెరిటెడ్గా వచ్చేటటువంటి ట్రైట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం న్యూ వేరియేషన్స్ కూడా వస్తాయి. అసలు ఈ వేరియేషన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం చూసినట్లయితే నాట్ ఆల్ వేరియేషన్స్ హెల్ప్ సర్వైవల్. సో ఇక్కడ మనం చూస్తాం వేరియేషన్ అని అంటే స్మాల్ డిఫరెన్సెస్ దట్ ఆర్ నాట్ ఇన్ పేరెంట్స్, అంతే కదా. సో ఇప్పుడు ఈ ఆల్ వేరియేషన్స్ అనేవి సర్వైవల్కి ఉపయోగకరంగా ఉండవు. ఏ వేరియేషన్ వచ్చినా ఏది వచ్చినా కూడా దాని యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటి అని అంటే ఫర్ ద బెనిఫిషియల్ ఆఫ్ ద ఆర్గానిజం టు సర్వైవ్. అయితే వచ్చేటటువంటి అన్ని వేరియేషన్స్ సర్వైవల్కి అవి యూజ్ అవ్వకపోవచ్చు. ఉదాహరణకి కొన్ని వేరియేషన్స్ అవి ఏం చేస్తాయనంటే అడ్వాంటేజ్ని ఇస్తాయి, కొన్ని అడ్వాంటేజ్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిటి వల్ల అడ్వాంటేజ్ ఉండదు, డిసడ్వాంటేజ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంది అనుకుందాం. అఫ్కోర్స్ బ్యాక్టీరియా నుంచి అసెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా ఇది ఒక బ్యాక్టీరియా అనుకుందాం. దే బోత్ ఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ అనుకుందాం. లేదంటే కనుక అవి రెండు కూడా ఒక పేరెంట్ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగే అనుకుందాం. ఈ బ్యాక్టీరియా రీప్రొడక్షన్ ఫలితంగా ఇంకొక 2 బ్యాక్టీరియాలు వచ్చినాయి అని అనుకుంటే వీటిల్లో డిఎన్ఏ కాపీయింగ్ ఎర్రర్స్ మూలాన ఒక చిన్న చేంజ్ అయితే వచ్చింది. ఆ చేంజ్ని ఇక్కడ మనం ఏమనుకుందామనంటే హీట్ రెసిస్టెన్స్, వేడిని తట్టుకునేటటువంటి ఒక క్వాలిటీ అనేది అది బై మిస్టేక్ వచ్చిందో లేకపోతే బై ఫార్చ్యూన్ వచ్చిందో మనమైతే చెప్పలేం, ఎలాగో వచ్చింది. ఇదైతే కనుక దీని నుంచి వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్ ఇందులో ఏదైతే ఉందో అది 100% వచ్చేసింది. దీంట్లో ఆ హీట్ రెసిస్టెన్స్ అదైతే దాంట్లో ఏర్పడలేదు. ఓకేనా, ఆ అప్గ్రేడేషన్ అనేది లేదు. ఆ అప్గ్రేడేషన్ పైన ఎలా వచ్చిందని అంటే అదేదో ఇంటెన్షనల్గా వచ్చిందని కాదు, అసెక్సువల్ రీప్రొడక్షన్ కనుక ఏదో బై ఛాన్స్ అలా వచ్చింది. ఇప్పుడు ఇందులో వేరియేషన్ ఉంది, ఇందులో వేరియేషన్ లేదు. క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా హీట్ రెసిస్టెంట్ వేరియేషన్ ఉన్నటువంటి ఇది ఎండ ఎక్కువగా కాసింది అనుకోండి ఆ సీజన్లో,
లేకపోతే ఇది ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఎవరికి బెనిఫిట్ అని అంటే దీనికి బెనిఫిట్. ఎందుకంటే దీంట్లో ఆ హీట్ రెసిస్టెంట్ అది వచ్చిందనమాట. బట్ దీని విషయానికి వచ్చినట్లయితే ఆ హీట్ రెసిస్టెంట్ వేరియేషన్ రాలేదు కనుక ఇది చనిపోతుంది, ఇది బతుకుతుంది. సో ఇది బతికిన తర్వాత దీని నుంచి వచ్చేటటువంటి ఇంకొక బ్యాక్టీరియాకి అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని నుంచి ఇంకో ఆటోమేటిక్గా. అంటే ఫైనల్గా దీని యొక్క ఈ ఫస్ట్ ఉండేటటువంటి బ్యాక్టీరియాలో లేనటువంటి ఒక ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అది దాని యొక్క దాంట్లో ఆ జీనియాలజీ మొత్తంగానే మనం స్టడీ చేసినట్లయితే ఫస్ట్ ఉండే దాంట్లో లేదు, బట్ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ బ్యాక్టీరియాలో ఆ క్వాలిటీ ఉంది అని అంటే ఏం జరిగింది అని అంటే ఎవల్యూషన్ జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు నేచర్ ఏం చేసింది అని అంటే ఆ హీట్ని ఇచ్చింది, ఆ హీట్లో ఇది చచ్చిపోయింది. కాబట్టి నేచర్ ఏం చేసింది, దీన్ని సెలెక్ట్ చేసింది. ఇన్ ద సెన్స్ ఇది నేచర్ యొక్క ఆ ఏమంటారు ఆ యాడ్వర్సిటీస్కి ఏవైతే ఉన్నాయో వాటిని అది తట్టుకొని నిలబడింది. కాబట్టి ఈ వేరియేషన్ అనేది దీనికి అడ్వాంటేజ్గా ఉంది అని మనం చెప్పచ్చు. హోప్ యువర్ అండర్స్టాండ్. ఆ తర్వాత ఈ టాపిక్కి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఒక అనాలజీ రూపంలో నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇట్స్ ఎ లైబ్రరీ. ఈ లైబ్రరీని మనం సెల్లో ఉండేటటువంటి న్యూక్లియస్తో మనం పోల్చుకోవచ్చు. రైట్. తర్వాత ఈ లైబ్రరీలో బుక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సిమిలర్లీ ఇట్లాగా ఈ న్యూక్లియస్లో కూడా క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ క్రోమోజోమ్స్ ఏంటివి అని అంటే మనం ఇలా చెప్పొచ్చు, దీస్ ఆర్ బుక్స్. ఇప్పుడు ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లో పేజెస్ ఉన్నాయి చూడండి, దీస్ ఆర్ ద పేజెస్. సో ఈ పేజెస్ వచ్చేసి మనం ఎలా చెప్పొచ్చు అని అంటే డిఎన్ఏ స్ట్రాండ్. అంటే ఈ పేజెస్ అనేవి ఏం చేస్తాయి, ఇక్కడ వర్డ్స్ని అవి హోల్డ్ చేస్తాయి. వర్డ్ అనేది ఎక్కడ నిల్చుంటుంది, లేదంటే కనుక వర్డ్ అనేది ఎక్కడ ఉండగలుగుతుంది అంటే పేజ్ పైన. అదేవిధంగా ఈ జీన్స్ అనే మనం ఇక్కడ అనుకున్నటువంటి వర్డ్స్ అనేవి ఎక్కడ అవి ఉంటవి అని అంటే డిఎన్ఏ స్ట్రాండ్. సో మనకు తెలుసు డిఎన్ఏ స్ట్రక్చర్లో అది డబుల్ హెలిక్స్ ఆ స్ట్రక్చర్లో ఉంటుందని మనకి తెలుసు. సో ఆ డిఎన్ఏ స్ట్రాండ్లో ఈ జీన్స్ అనేవి మనం వీటితో పోల్చాం, వర్డ్స్తో పోల్చాం, ఇవైతే అక్కడ ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్డ్స్ అనేవి ఈ పదాలు ఉన్నాయి, బిఏటి బ్యాట్ కావచ్చు, బ్యాట్, క్యాట్ ఇలాంటి పదాలు ఈ పదాలు ఉన్నాయి. ఈ పదాలు అనేవి A to Z ఆల్ఫాబెట్స్ లెటర్స్తో వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఈ జీన్స్ అనేవి కూడా డిఎన్ఏ బేసెస్, అవి ATGC అనేటువంటి అడినిన్, థైమిన్, గ్వానిన్ అండ్ సైటోసిన్ అనేటటువంటి డిఎన్ఏ బేసెస్ అవి ఏం చేస్తాయనంటే అవి ఒక ఆర్డర్లో ఉండి లేదంటే కనుక అవి ఒక పద్ధతిలో ఉండటం వల్ల ఆ జీన్ వస్తుంది. ఆ జీన్స్ అనేవి డిఎన్ఏ స్ట్రాండ్లో ఉంటాయి. డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి క్రోమోజోమ్స్లో ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి. జస్ట్ లైక్ లెటర్స్, వర్డ్స్, పేజెస్, బుక్స్ అండ్ లైబ్రరీ. సో ఈ ఎనాలజీని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు అసలుకి న్యూక్లియస్కి, క్రోమోజోమ్స్కి, అదేవిధంగా డిఎన్ఏ స్ట్రాండ్, జీన్స్ వీటన్నిటికి సంబంధించి కొంత అవగాహన అయితే వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ట్రైట్ అంటే ఏంది, అలయల్స్ అంటే ఏంటి అనే విషయం చూద్దాం. ట్రైట్ అని అంటే ఎనీ క్వాలిటీ. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి క్వాలిటీ ఏంటంటే హైట్. ఒక చెట్టు యొక్క హైట్ అనేది, ఆ హైట్ అనే దాన్ని నేను ఒక ట్రైట్గా తీసుకున్నాం. ఆ ట్రైట్ అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది దాని యొక్క ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ కలర్ని తీసుకుందాం. ద కలర్ ఆఫ్ ద ఫ్లవర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రైట్. ద షేప్ ఆఫ్ ద ఫ్రూట్ లేక ద షేప్ ఆఫ్ ద సీడ్, ఇది కూడా ఒక ట్రైట్. సో ట్రైట్ అని అంటే మనం ఇలా అనుకుందాం, అది మనకి ఒక లక్షణం. సో ఒక ట్రైట్ అనేది ఒక మొక్కలో బయటపడాలి అని అంటే ఇక్కడ మనం చూస్తాం పెటర్నల్ సైడ్ నుంచి అదేవిధంగా మెటర్నల్ సైడ్ నుంచి ఈ ట్రైట్కి సంబంధించినటువంటి 2 అలయల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైటే తీసుకుందాం, హ్యూమన్ బీయింగ్ యొక్క హైటే తీసుకుందాం. మన హైట్కి సంబంధించి ఫాదర్ నుంచి ఆ హైట్కి సంబంధించిన ఒక జీన్ వస్తుంది, మదర్ నుంచి కూడా వస్తుంది. ఇవి రెండు కలిస్తేనే ఈ ట్రైట్ అనేది బయటకు వస్తుంది. సో వీటిని ఏమంటారంటే అలయల్స్ అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు అర్థం చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. రైట్.
సో ఇక్కడ అలయల్స్ అని అంటే ఇవి గ్రూప్గా ఉంటాయి. వన్ ఈజ్ ఫ్రమ్ పెటర్నల్ సైడ్ అనుకోండి, వన్ ఈజ్ ఫ్రమ్ మెటర్నల్ సైడ్ అనుకోండి. టుగెదర్ దే ఫార్మ్ ఎ ట్రైట్. ఆ విధంగా అనుకున్నారంటే కనుక సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్లాంట్ హైట్కి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ఈ హైట్ ఎలా ఉండొచ్చు అని అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు అనుకున్నాం కదా. ఏ కాంబినేషన్స్ ఉండొచ్చు అని అంటే సో క్యాపిటల్ టీ ఉండొచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు, స్మాల్ టీ ఇలాంటి కాంబినేషన్ ఉండొచ్చు హైట్కి సంబంధించి. మరి ఇలా ఉంటే ఏ ట్రైట్ ఎగ్జిబిట్ అవుతుంది అనే దానికి సంబంధించి మనం ఈ క్లాస్లో ఈ టాపిక్లో మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుంటాం. హోప్ యూ అండర్స్టాండ్. ట్రైట్ అంటే ఏంటి, అలయల్స్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాను. క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీ క్లాస్లో మీరు కండక్ట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 2 టైప్స్లో మనం చూస్తాం. ఒకటి వచ్చేసి ఇయర్ లోబ్ అనేది ఫ్రీగా ఉంది, ఇది ఫ్రీ ఇయర్ లోబ్ అంటే తగులుకొని లేదు. ఇది వచ్చేసి ఈ ఇయర్ లోబ్ ఎలా ఉంది చెప్పండి, ఇది అటాచ్డ్ ఇయర్ లోబ్ అనమాట. ఫ్రీ ఇయర్ లోబ్ అండ్ అట్ ద సేమ్ టైం అటాచ్డ్ ఇయర్ లోబ్. మీరు ఏం చేస్తారంటే మీ క్లాస్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, మీ క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇయర్స్ని మీరు స్టడీ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఒకసారి స్టడీ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఈ విధమైన ఫ్రీ ఇయర్ లోబ్స్ ఉండేటటువంటి పిల్లలే ఎక్కువ కనిపిస్తారు. వాళ్ళ పర్సంటేజ్ అనేది కంపారిటివ్లీ వీళ్ళకంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగ ఉన్న వాళ్ళని ఒకసారి మనం పిలిచి వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే వాళ్ళు చెప్పే సమాధానాల్లో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే మీరు ఒకసారి చేసి చూడండి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఇలాగ అటాచ్డ్ ఇయర్ లోబ్స్ ఉంటే వాళ్ళల్లో ఈ విధమైన అటాచ్డ్ ఇయర్ లోబ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్స్లో ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఇలాగా ఫ్రీ ఇయర్ లోబ్ ఉన్నా కూడా ఇలాగ ఫ్రీ ఇయర్ లోబ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇది 100% అని చెప్పడం లేదు, ఇది కొంచెం డామినెంట్గా ఇయర్ లోబ్ అనేది అటాచ్ అయ్యి లేకుండా. ఎందుకంటే నాకు కూడా చూడండి ఇయర్ లోబ్ ఇది అటాచ్ అయ్యి లేదు, ఫ్రీ ఇయర్ లోబ్ ఉంది. సో ఇప్పుడు మా స్కూల్లో నేను మా పిల్లలతో చేసిన స్టడీలో ఇది నాకైతే బయటపడింది. ఒకసారి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మీకే రిజల్ట్ వస్తుందో కామెంట్లో చెప్పండి. రైట్. ఓకే, ఇప్పుడు ఈ హెరిడిటీ అనే టాపిక్ రావడానికి ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ జెనెటిక్స్ అనేటటువంటిది ఒక సబ్జెక్ట్గా ఉండటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే గ్రెగర్ మెండల్. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటారు. సో ఈయన గురించినటువంటి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సాధారణంగా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే ఒక అవసరమే ఏదైనా ఒక కొత్త దాన్ని కనుగొనేదానికి అది సహాయపడుతుందని. బట్ మెండల్ గారి విషయంలో నాకు అనిపిస్తుంది క్యూరియాసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. తనకున్నటువంటి క్యూరియాసిటీ కూడా తను కొత్త విషయాలు కనిపెట్టేదానికి లేకపోతే కొత్త డిస్కవరీస్ చేసేదానికి తనకి సహాయపడింది అని చెప్పి మనమైతే ఖచ్చితంగా అనుకోవచ్చు. అందుకనే కాబట్టి ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా ఆపలేదు అంటారు చూసారా, అది ఈయన గురించి మనమైతే తెలుసుకోవచ్చు. సో అది ఈయనలో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈయన గురించి చెప్పాలని అంటే ఈయన ఒక మొనాస్ట్రీలో ఈయనైతే చదువుకోవటం జరిగింది. మొనాస్ట్రీ అంటే క్రిస్టియన్ ఫెయిత్ని బిలీవ్ చేసేటటువంటి కొందరు అన్మ్యారీడ్గా అలా ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఉండేటటువంటి ఒక ఆశ్రమం, ఒక చర్చ్ అది కూడా. కాబట్టి అందులో చదువుకున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో సైన్స్ అండ్ మ్యాథ్స్ డెడ్లీ కాంబినేషన్. చాలామందికి మ్యాథ్స్ వస్తే సైన్స్ రాదు, సైన్స్ వస్తే మ్యాథ్స్ రాదంటారు. ఏదో రెండింటిలో ఒక దాంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీనికి రెండు వచ్చు అనమాట. సో ఏదైనా ఒక సబ్జెక్టు అది అప్లైడ్ సైన్సెస్ నేర్చుకోవాలంటే మిగిలిన వాటిని కూడా మనం అప్లై చేసి చదువుకోవడం వల్ల ఎటువంటి గొప్ప రిజల్ట్స్ వస్తాయనే దానికి ఈయన ఎక్స్పెరిమెంట్సే మంచి ఉదాహరణ అనమాట. టీచింగ్ సర్టిఫికేట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, అయినప్పటికీ తన లవ్ ఫర్ సైన్స్ని తను గివప్ చేయలేదు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ క్వాలిటీస్ అనమాట. సో ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా తన యొక్క ఆ ఇష్టాన్ని తను వదులుకోలేకపోయాడు. ఇంకా తర్వాత మొనాస్ట్రీకి వచ్చేసి పీ ప్లాంట్స్ పైన తను ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయటం ప్రారంభించాడు, బఠానీ మొక్కల్ని. ఆ తర్వాత ఈయనకి మిగిలిన సైంటిస్టులకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈయన మ్యాథమెటిక్స్ని తన యొక్క ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో దాంట్లో మ్యాథ్స్ని కూడా కలిపేవాడు అనమాట. కాబట్టి అది ఎంత అద్భుతాలు చేసింది అనేది మనం తర్వాత తెలుసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కూడా చదువు అంతా దేనికి దానికి వేరు కాదండి. ప్రతి సబ్జెక్టు కూడా
మిగిలిన దాంతో అప్లై చేసి ఒక అప్లైడ్ సైన్స్గా నేర్చుకుంటేనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక వైద్య శాస్త్రంలో ఒక మందు కనిపెట్టాలి అని అంటే సో దానికి సంబంధించి కెమిస్ట్రీ పరిజ్ఞానం ఉండాలి. అదేవిధంగా మనం ఒక మైక్రోస్కోప్ని యూజ్ చేస్తున్నాము అని అంటే, లేకపోతే ఒక పెద్ద పెద్ద మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తున్నామంటే దానికి సంబంధించి ఆ తయారీదారులకి ఫిజిక్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి. అంటే ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్టు కూడా తెలుసుకొని ఉండాలి. ఇంకా చెప్పాలి అని అంటే ఒక ప్రాంతంలో ఉండేటటువంటి పంటల గురించి, వాటి గురించి మనం స్టడీ చేయాలని అంటే అక్కడ జాగ్రఫీ కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇన్ని విషయాలపైన పట్టున్నప్పుడు ఎంతో గొప్పగా ఆ యొక్క రీసెర్చ్ అనేది, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈయన చెప్పొచ్చు. ఈయన తర్వాత లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సో ఒక మైల్ స్టోన్గా చెప్పొచ్చు అనమాట. అటువంటి లాస్ని ఈయనైతే డిస్కవర్ అయితే చేయటం జరిగింది. సో కాబట్టి చాలా గొప్ప ఆయన ఎవరు, గ్రెగర్ మెండల్. మీరు కూడా ఈయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎప్పుడు కూడా మీ యొక్క ఆ సబ్జెక్ట్ పైన ఇష్టాన్ని మీరు గివప్ చేయొద్దు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా ఇంకొక సబ్జెక్ట్తో కలిపి దీన్ని మీరు స్టడీ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు ఒక గొప్ప సైంటిస్టులుగా మారాలని కోరుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్కి సంబంధించి మనం కంప్లీట్గా ఒకసారి క్లోజ్ చేసేసేసాం. సో పార్ట్ 2లో ఈ గ్రెగర్ మెండల్ తన డిస్కవరీస్ గురించి మనమైతే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. Hope you like this video. Thank you. That's all.